అక్రమాలు జరిగాయంటూ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర వైసీపీ నిరసన చేపట్టింది. అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అని మాజీ మంత్రి వెల్లంపల్లి ఫైర్ అయ్యారు. మెగా డిఎస్సీలో మోసాలు నిగ్గు తేల్చాలన్నారు. నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. డిఎస్సీ నియామకాల అక్రమాలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి యువకులకి అన్యాయం జరుగుతూ ఉంటే దాదాపుగా 4,000 మందికి అన్యాయం జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లేదు. నిన్న ఆయన మాట్లాడతాడు, విద్యాశాఖ మంత్రి ఎవరన్నా డబ్బులు ఇచ్చారేమో వచ్చి చెప్పమని అంటారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది కదా, సోషల్ మీడియాలో ప్రజలందరూ చూస్తున్నారు కదా, అధికార దుర్వినియోగం ఏ రకంగా జరిగిందో, ఏ రకంగా నిబంధనలను ఉల్లంఘించారో ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు కాదు.